ఏపీలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాల పరంపర కొనసాగుతుంది. నిన్నటి వరకు 8 వర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయగా తాజాగా మరో 2 పదవులకు గుడ్ బై చెప్పారు. నాగార్జున వర్సిటీ, విక్రమసింహపురి వర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారు. వైసీపీ సర్కార్లో స్వామిభక్తి చాటుకున్న కొన్ని వర్సిటీల వీసీలు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు. వర్సిటీలో రాజకీయ నేతల విగ్రహాలు వద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టినా వీసీలు మాత్రం వెనక్కి తగ్గలేదు. నాగార్జున యూనివర్సిటీ వీసీ అయితే 3 రాజధానులకు అనుకూలంగా విద్యార్థులు, సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టేసి వైసీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో వైసీపీ నేతల కోసం ఏర్పాట్లు చేశారు. రాచ మర్యాదలతో స్వాగత సత్కారాలు చేశారు. అదేమిటని ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెట్టారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రావడంతో తప్పు చేసిన వీసీలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఏపీలో యూనివర్సిటీ వీసీల రాజీనామాల పరంపర కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్నటి వరకు 8 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయగా నిన్న ఒక్కరోజే మరో 20 వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో పాటు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా నిన్న రాజీనామా చేశారు. ప్రధానంగా వైసీపీతో అంటగాగుతున్న వైస్ ఛాన్సలర్లంతా రాజీనామా చేయడంతో పాటు వారు గవర్నర్ కు నేరుగా రాజీనామా పత్రాలు పంపుతున్నారు. దీంతో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వ్యవహరించిన తీరుపై కూడా అనేక ఆరోపణలు రాజ్భవన్ వెళ్లాయి. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కూడా ఆరోపణలు రాజ్భవన్ కు వెళ్లాయి. కొన్ని యూనివర్సిటీల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్టాపనతో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 3 రాజధానులకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన వైనంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై మొన్న రాజధాని రైతులు కూడా వెళ్లి నాగార్జున యూనివర్సిటీలో నిరసన నిర్వహించారు. ఇక చివరకు విద్యార్థి సంఘాలు కూడా ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి నిన్న ఛాంబర్ కు తాళాలు కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఒక్కొక్కరు కూడా రాజీనామాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిగతా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా రేపో మాపో రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అమిని, థ్యాంక్ యూ రామారావు.